కల్వకుంట్ల చంద్రశేఖరరావు నమస్తే తెలంగాణ మన రాసే మన పత్రిక ముసలాయన దసరా పండుగ చేసిండట. ఎర్రవెల్లి పామౌల కొడుకు అల్లుడు కొడుకు కోడలు ముసలమ్మ ముసలయ్య అందరూ కలిసి దసరా పండుగ చేసారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరేమో నాయనా కేసీఆర్ మన దుర్గామాతను కోరుకున్నావా, మేము ఆగమవుతున్నాం, మేము కోసదిస్తున్నాం, ఈ కాంగ్రెస్ నిజాది నిజమైన రాజ్యం అని చెప్పేసి అడుగుతున్నారు. మరి కేసీఆర్ ఏం కోరుకున్నావు? మరి దేవుని దుర్గామాత పూజలు అయితే చేసినట్ట. నిన్న మనిషి జర గట్టిగా అయింది. ఈ మధ్యలో కట్టె పట్టుకుంటలేడు మనిషి, బండవాసు కొడతాడు, లింగి మంచి కడతాడు జోరుగా. సో లింగి అసలు ఇచ్చిపెడతాను తొట్టు ప్యాంట్ ఎత్తలేడు, మొత్తం హుషారైపోయాడు. అక్క రేపు మనమేరా గెలిచేది, మంచిగా సల్లా పక్కేసుకొని పనుకుంటాడు ముసలాయన. సో లోపలలో పండుకున్నా కేసీఆర్ గెలుతాడు జనం అంటారు. లోపలలో పండుకున్నా ఇంకా బయటకు వచ్చే పనే లేదంట. అది ముచ్చట. ఇంకా టీడీఆర్ లో బిగ్గు దందా. మార్కెట్ లో ఒక్కో టీడీఆర్ 60% విలువట. లబోదీపం అంటారు బిల్డర్లు. ముఖ్య నేత అనుచడి కనుసరణలో టీడీఆర్లు. టీడీఆర్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ అట. హైదరాబాద్ రియల్ రంగంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్న టీడీఆర్ సర్టిఫికెట్ను ప్రభుత్వంలోని కొందరు పెద్దలు బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించి నయాదందాకు తెరలేపారు. ముఖ్య నేత అనుచరుడు పేరొందిన బిల్డరు కనుసన్నల్లో ఈ బ్లాక్ దందా కొనసాగుతుందన్న ప్రచారం జరుగుతున్నది. మార్కెట్ లో ఉన్న కోట్ల రూపాయల టీడీఆర్లను తమ ఆధీనంలోకి తీసుకొని వీటినే రియల్ మార్కెట్ గా మార్చేశారు. ఎవడయ్యేవాడు పేరు చెప్పరాదు కేసీఆర్ అని. పేరు లేని పెంటడా, పేరున్నోడా, వాడి పేరు లేని పనికి మాలినోడా, వాడు ఎవడాడు అని పేరు చెప్పు, ట్రై చేయి. జిహెచ్ఎంసీలో నిలిచిపోయిన జారీ ప్రక్రియ. గ్రేటర్ లో భారీగా పేరుకుపోయిన దరఖాస్తులు సంబంధించిన ఆన్లైన్ ఆసక్తి చూపని కమిషనరు ప్రభుత్వ పెద్దల చేతుల్లోకి వెళ్లిన సర్టిఫికెట్ల జారీ. చిన్న నిర్మాణాలు చేపట్టలేక బిల్డర్ల ఆవేదన. నగర రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం. అంటే ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఎవరు చేసుకోవద్దు, ఎవడు చేసుకోదు, ఎవడు బతుకోదంటే మరి ఈ పని చేయాలి, ఈ లంగా పనులు మొత్తం చేయాలి. ఏం రేవంత్ రియల్ ఎస్టేట్ ఇదేనా మనం నిలబెడుతుంది? ఆ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకొని సంపాదించుడు ఎవరన్నా ఆయన? మశాంబోర్ కూడా మీద కూర్చుందా? నాకు డౌట్ వస్తుంది, మశాంబోర్ కూర్చుంది మీద. ఏడా చూడు రియల్ ఎస్టేట్ మీదే పడరు. బతకనీరే బాబు మమ్మల్ని, మాకు బువ్వలేక వస్తాను, అప్పుల పాలవుతాను మేము. ఏమన్నా ముందర వాడి నడిస్తే 4 రూపాయలు 4 ప్లాట్ పైరని వస్తాయి. ఏం పుచ్చింది మీకు? ఏమన్నా మాయరోగమా? మశాంబోర్ ఏమన్నా మీద కూర్చుందా? ఏం కర్మ? పైసలు సంపాదించడానికి ఇంకా వేరే మార్గం లేదా? నేను సంపాదించింది మొత్తం రియల్ ఎస్టేట్ని. ఇక నేను తిన్నా పన్నా అది రియల్ ఎస్టేట్ పైసలే అని చెప్తావు. మరి రాష్ట్రంలో మిగతా వాడు బతుకోద్దా, వాడు వేసుకోవద్దా, వాడు కట్టుకోవద్దా 4 బిల్డింగ్లు? ఇప్పటికే సేల్స్ లేవు, మార్కెట్ డౌన్. నీ చేతగాని సౌట పరిపాలన ఆగమైపోయింది. ఇప్పటికే వాడు రూపాయలు అట్లా సంపాదించుకుంటే వాడి నోట్ల మందు కొట్టుడేంది? నీకు దమ్ముంటే ఇంకా 4 రూపాయలు ఇచ్చేసేవానికి. వాడు పిల్లలు దూర పెట్టుకోడు, ఎట బతకాలి వాడు? ఎవడాడు? ఏ మంత్రి అనుచరుడు? ఒక ఆయనకు రాఘవా కన్స్ట్రక్షన్స్ ఉంది, ఒక ఆయన రియల్ ఎస్టేట్ దందాలే ఎత్తాడు పులి. మరి ఇంకోడు మరి నాకు తెలిసి పొంగులేటి సినిమా అనుచరుడే అనుకుంటాను, నా డౌట్ అయితే. మరి అది నిజమా అబద్ధం మనకు తెలియదు. అది ముచ్చటనే. అంతవరకు వాళ్ళు రాసుకొస్తారు. వీళ్ళు ఫుల్ జోరు మీద ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు. అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళు, ఎవరు దేకర్రా పోయి. మనమే గెలుతాను ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. కారు జోరుదారు, కాంగ్రెస్ బేజారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై అధికార పార్టీ ఆపసోపాలు పడుతుంది. రోజుకొకరి పేరు తెర మీదకి తెస్తుంది. హస్తం నేతలకు తలపోటుగా మారింది. ఇప్పటికే 6 గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఇన్ఛార్జి మంత్రుల మధ్య విభేదాలు. ఒకరిని ఖరారు చేస్తే మిగతా వారు తిరగబడతారన్న భయం. ప్రజల ఆకాంక్ష మేరకు గోపీనాథ్ కుటుంబానికే కేసీఆర్ అవకాశం. ఇప్పటికే ఇంటింటి ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి దూకుడు. కేటీఆర్ బలంతో మాగంటి సునీత గోపీనాథ్ ముమ్మర ప్రచారం. భర్తను కోల్పోయిన ఆడబిడ్డగా సునీతను ఆదరిస్తున్న ప్రజలు. జూబ్లీహిల్స్ ఎన్ఎస్యుఐ గూండాగిరి. మహిళలపై ఎన్ఎస్యుఐ అధ్యక్షుడి దౌర్జన్యం. ఇళ్లలోకి వెళ్లి మరీ విచక్షణాయుతంగా దాడి.
చికిత్స పొందుతున్న బాధితులు కేసు నమోదు, వివస్త్రాలను చేసి కొట్టాలన్న బాధితుల ఆరోపణ, బాధితులను పరామర్శించిన బస్తీల నాయకులు, రౌడీజానికి బుద్ధి చెప్తామని బస్తీ వాసులు ఫైర్. ఎవడాడు? ఎవడా బ్రోకర్ గాడు? ఎవడా లుచ్చా? అంటే ఆడబిడ్డలను బట్టలు తీసుకొట్టిరా వివస్త్రాలను చేసి. రజాకారులారా మీరు? రజాకారుల రాజ్యం నడుస్తుందా? నైజామోన్ రాజ్యం నడుస్తుందా? బస్తీలలో పోయి ఆడబిడ్డలను కొట్టలేదురా, వివస్త్రాలను చేసి కొడతారు, బట్టలు తిప్పించి కొడతారు. ఏమిరా ఏమన్నా నిజామోన్ వచ్చి దొక్కిర్రా మీరు? మాందేమన్నా దొక్కిర్రా? నా డౌట్ వస్తుంది సడన్ గా. ఏం రాక్షసత ఇది? మీరేం రాజకీయాలు చేసేది? సౌట రాజకీయం ఇది. మన సిగ్గులు ఏదో బాబు మీకు హెచ్సీలో ఓడిపోయి సిగ్గు వస్తలేదు. 150 ఓట్ల వల్ల మీకు ఎన్ఎస్సీ అట, ఎన్ఎస్సీ బతుకులమ్మ అన్నవాడ. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ఆయన బిడ్డ తిరుగుతున్నట్టుంది, జోరు ప్రచారం చేస్తున్నారు. అయ్యపోయింది జూబ్లీస్ లా, వాళ్ళకి వాళ్ళే వీడోడు వాడోడు తన్నుకొని వస్తారు కాంగ్రెస్ లా. అవకాశమే లేదు. ఇక కళ్ళు మూసుకొని అక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది, బీజేపీకి అవకాశం లేదాడా. మొత్తం తుర్కోలో ఓట్లేనా. మన హిందువులు అంటే సిగ్గు లేకుండా కాంగ్రెస్ లా కాన్ పార్టీకి ఎత్తాం, కానీ వాళ్ళు ముస్లింలు బీజేపీ కేర్ కదా. వాళ్ళే చెప్తురట, నేను చెప్తలేను. ఇంకేది అబ్బో ఈ చదవనా. పండుగ కూడా తాగునీటి కడకట. దసరా పండుగ రోజు ఇట్లా కాంగ్రెస్ వస్తే మళ్ళా బిందెలు వస్తాయని చెప్పిండు కేసీఆర్. బిందెలు వస్తాయి తనుకుంటారు అని చెప్పిండు. ఇంకో అంతా దుంగలు పట్టుకొని నిలబడరా. శబాస్. తెలంగాణకు సాగునీటి కష్టాలు. మిషన్ భగీరథ అస్తవ్యస్తమైంది. తాగునీటి కోసం ప్రజలు ఆందోళన చేస్తున్నారు. వేతనాలు రాక ఉద్యోగుల ధర్నాలు చేస్తున్నారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు నిరసన చేస్తారు. తాగునీటికి ఎక్కడా ఇబ్బంది లేదని మిషన్ భగీరథ ఏజెన్సీ. సిగ్గుండేగా నీకేమన్నా? మరి ఆడు పిచ్చోడా? అని తలకాయ లేదా? వాడు బలిసిపోయి బొంగలు పెట్టి పొడలు దిగిందా? ఓ నాయన, మీకేం ఆరోగ్యం పుచ్చింది ఎవరా బాబు? తాగునీటికి ఎక్కడా ఇబ్బంది అంట. నీ బతుకులో మన్ను వాడ, నీ అపార్ట్మెంట్ నీ విల్లాలను ఉంటే అందరుకున్నట్టు కాదు సన్నాసి. అలా లేకదత్తారా నాయన అంటే ఏం ఇబ్బంది లేదంటాను. మరి వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే సడన్ గా మీ బతుకు మొత్తం అదే కదా చెప్పే డైలాగు. పని చేతగాక ఆడలేక పాతగదినట్టు మీరు గదే చెప్తారు ఇంకా డైలాగు. సిసిఐ పత్తి కొనేది ఎప్పుడు? ఇంకా కొనరు, ఈ సంవత్సరం కొనరు, అది వేరు. కానీ వర్షాలతో రోడ్లు ధ్వంసమైనవి. గత నెలలో 1157 కోట్ల నష్టం వచ్చింది. మరమ్మతులకు పైసా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం. కాంట్రాక్టర్లకు 150 కోట్ల బిల్లు పెండింగ్ లో ఉన్నాయి. ప్రజలకు నిత్య నరకం. ఇది పరిస్థితి. ఏ ఊరికైనా పోదాం మీరు, తెలంగాణలో ఏ ఊరికైనా, కొండాడి పల్లికైనా పోదాం, రోడ్లు ఇంత దుర్మార్గంగా తయారైన వర్షాలతో. మరమ్మతులు చేస్తలేరు. R&B మినిస్టర్ ఫుల్ చెప్తా డైలాగులు. ఏ సార్ మన డైలాగులు ఉన్న పని కనిపించలేదు. పొడుగు చెప్తా ముచ్చట, పని కనిపిస్తలేడ. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఇలా ఉందంట. ఆగస్టులో కురిసిన వర్షాలతో 1157 కోట్లు నష్టం వచ్చింది. తాత్కాలికంగా మరమ్మతులకు 53 కోట్లు కావాలి. పాత బకాయిలే 150 కోట్లు. ఏడిస్తారు 53 ప్లస్ 150 అవి కావాలి. 203 కోట్లు కావాలి. ఎడదిద్దాం. లేవు. ఏం చేస్తారు? కోసుకొని తింటారా? చంపుతారా? చెప్పులు ఎత్తుకపోయి దొంగలం. మా బతుకు అంతే. మేమేం చేయము. తిని పంతానికే ముఖ్యమంత్రి ఆయన. ఇంకంతే. వెండి తెర వెనుక షాడో మినిస్టరు. ముఖ్య నేత శ్రీపెద్దలకు మధ్య వారధి ఆయనే. బెనిఫిట్ షోలు, టికెట్ల ధర పెంపులో కీలక పాత్ర. ఓ నిర్మాతతో కలిసి సినిమా ఇండస్ట్రీకి ఆధిపత్యం. ఓజీ సినిమా ధరల పెంపులోను విచిత్ర కథలు. మ్యాటర్ ఏంటంటే దిల్ రాజ్ అనే ఒక మునగాని పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇక ఏదైనా సినిమా ఇండస్ట్రీలకు వరాల జల్లు ఇస్తాను. ముచ్చట అదే. ఆయన సగం రాసి నేను మొత్తం చెప్తున్నాను అంతే.